ఆదికేశవ, రమ్యలు ఇద్దరూ కలిసి గుడిలో పూజ జరిపిస్తూ ఉంటారు. ఇంతలో మల్లిక పరిగెట్టుకుంటూ అమ్మా అని చెప్పేసైతే రమ్య ఒళ్ళో కూర్చుంటూ ఉంటుంది. అది చూసిన రమ్య మాత్రం చాలా చిరాకు పడిపోతూ ఉంటుంది. అది చూడగానే అక్కడ ఉన్న ఆదికేశవ మాత్రం ఈ రమ్య ఎప్పటికీ మారదో ఏంటో అని చెప్పేసైతే అనుకుంటూ ఉంటాడు. ఇంతలో అక్కడ ఉన్న రమ్య మాత్రం బుజ్జిలాగా నువ్వు కూడా ఒక పక్కన కూర్చోవచ్చు కదా! నా ఒడిలో ఎందుకు కూర్చుంటున్నావు? వెళ్ళి ఒక పక్కన కూర్చో అని చెప్పేసైతే అంటూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న మల్లిక మాత్రం లేదమ్మా, నేను నీ ఒళ్ళోనే కూర్చుంటాను, నీ ఒళ్ళోనే కూర్చొని ఈ పూజ జరిపించుకుంటాను అని చెప్పేసైతే అంటూ ఉంటుంది. ఆ మాటలు వినగానే ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటుంది. ఇంతలో అక్కడ ఉన్న మల్లిక మాత్రం అవునమ్మా, నేను నీ ఒళ్ళోనే కూర్చుంటాను, లేదు నేను పక్కకు వెళ్ళను అని చెప్పేసైతే అంటూ ఉంటుంది. ఇంతలో అక్కడ ఉన్న రమ్య మాత్రం చాలా చిరాకు పడిపోతూ లేదు లేదు నేను పూజ జరపాలి కదా, ఎలా అవుతుంది, నాకు ఇబ్బంది అవుతుంది కదా, మరి అందుకే నువ్వు పక్కకు వెళ్ళి కూర్చో అని చెప్పేసైతే తనని పక్కకు తోసేస్తూ ఉంటుంది. అది చూడగానే అక్కడ ఉన్న మల్లిక, బుజ్జి వాళ్ళు అయితే చాలా బాధపడుతూ ఉంటారు. ఇంతలో అక్కడ ఉన్న ఆదికేశవ మాత్రం రమ్య వైపు చాలా కోపంగా చూస్తూ ఉంటాడు. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్.